అది ఆఫ్ అయిపోయింది. ల్యాప్టాప్ ఆఫ్ అయిపోయింది. ఉంది ఛార్జింగ్. ఎందుకు ఆఫ్ అయిపోయింది సడన్ గా. అదే స్టార్ట్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేసింది. Okay. So what is the second step what we understood? So now we are going to start what? We'll create the second node in the cluster, worker node, and we'll try to add the same steps what I have done in the first node. Okay, but I'll get a lot of errors because manual configuration is very complicated. Okay. ఏ వచ్చినా మనం ఫిక్స్ చేసుకుని వెళ్ళడమే. ఓకే. సో I'll say cube worker 2. Is it clear? Cube worker 2. And I'll go with what? Red Hat Linux. And then you have to select what? 9 version. Red Hat what? Free tier లో 9 ఉంది కదా. ఓకే, Red Hat Linux 9 తీసుకోండి. Confirm the changes. Confirm the changes and go back to the bottom and Linux సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి T3 స్మాల్ కావాలి. ఏం కావాలి? సో ఐ రోట్ ఇట్ హియర్. అది మాస్టర్ కి. ఓకే, ఇక్కడ రాసాను చూడండి క్లియర్ గా. ఓకే, వర్కర్ నోడ్ EC2 T3 స్మాల్ ఆర్ లార్జ్ వాటర్ మీ ఇష్టం ఎక్కడగా ఉంటుంది. నేను T3 స్మాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో ఫ్రమ్ ద డౌన్లోడ్, ఫ్రమ్ ద డౌన్ arrow mark, T3 dot small. Okay, I selected this one. Okay, T3 dot small select చేసుకున్నాను. And then key pair select చేయాలి కదా, create చేయాలి కదా. So let's create the key pair for worker node 2 and the name worker 2 hyphen keys, worker 2 hyphen keys అని create చేసాము. So key pair is created now. Come down and just make it as what? 30 GB. ఎంత? 30 GB create చేశాను. And then what? Launch. So node 2 is ready with operating system. Okay. సో ఇక్కడ ఏముంటుందంటే ఈ పోర్ట్స్ మనం ఇన్బౌండ్ లో పెట్టుకోవాలి కంపల్సరీగా. సో ఆ రెండు కూడా యాక్టివేట్ చేసేద్దాము. సో లాంచ్ లాగ్ చెక్ చేస్తే అన్ని సక్సెస్ అయినాయి. సో గో బ్యాక్ టు యువర్ ఇన్స్టెన్సెస్. Go back to your instances and you'll see what? 3 instances running. Condition స్లోగా ఉంది. 3 are running వర్కర్ నోడ్ 2. సో మనం వర్కర్ నోడ్ 2 ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దాట్. సో నౌ దట్ we selected the worker node 2. Okay,
సో గో టు ద సెక్యూరిటీ, ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోండి. అండర్ సెక్యూరిటీ గ్రూప్స్, ఓకే, ఇన్బౌండ్ రూల్స్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ చేసి యాడ్ రూల్ పెట్టి ఇక్కడ పోర్ట్ నెంబర్ ఎంత ఇమ్మన్నాడు. సో కాపీ దిస్ పోర్ట్ నెంబర్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ డూ ఇట్ ఫర్ వాట్ ఈజ్ క్లియర్. టీసీపీ ఉంటుంది, కస్టమ్ టీసీపీ ఉంటుంది, అన్ని టీసీపీ ఉంటుంది. ఈ పోర్ట్ నెంబర్ని అలౌ చేస్తాం మనం ఇన్బౌండ్. నెక్స్ట్ ఏంటి, ఒక రేంజ్ ఆఫ్ పోర్ట్స్ కనుక మీరు ఇవ్వాలి అంటే ఇట్లా హైఫెన్ పెట్టి ఇచ్చేసేయచ్చు. ఓకే, అనదర్ యాడ్ రూల్, ఓకే, అండ్ దెన్ వాట్ 30,000 ఆ రేంజ్ ఇచ్చేసాము. అండ్ దెన్ వాట్ ఎనీవేర్ దే కెన్ కనెక్ట్. క్లియర్. సో ఈ టూ మనకి ఇన్బౌండ్ అలౌ చేయాలి. ఇక్కడ ఏంటి, క్యూబ్లెట్కి ఒకటి, నోడ్ పోర్ట్కి, ఇవన్నీ ఎలా చేయడానికి మనం పెడుతున్నాం అనమాట. సరే, డన్. సేవ్ రూల్స్. క్లియర్. నోడ్ క్రియేట్ చేశాను, పోర్ట్స్ ఎనేబుల్ చేశాను. అంటే పోర్ట్స్ అంటే ఫైర్ వాల్ పోర్ట్స్ని, అంటే సో దట్ హూ ఆర్ అలౌడ్ హూ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేశాను. డన్. ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుసుగా మీకు ఫస్ట్ అడిగిన పాయింట్ ఇదే. క్లాస్లో స్టార్ట్ చేయగానే అడిగాను, వాట్ ఆర్ ద స్టెప్స్ వి పర్ఫార్మ్డ్ ఆన్ మాస్టర్ నోడ్స్. ఎందుకు నేను రీఇటరేట్ చేశానంటే సో దట్ ద సేమ్ స్టెప్స్, ఆల్మోస్ట్ 90% సేమ్ స్టెప్స్ విల్ బి పర్ఫార్మింగ్ ఆన్ వాట్ వర్కర్ నోడ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫస్ట్ వన్ is what ఈ కమాండ్ కొట్టాలి. బట్ లెట్స్ కనెక్ట్ టు దట్ నోడ్ నా. ఓకే, లెట్స్ కనెక్ట్ టు దట్ నోడ్. సో క్రియేట్ సెషన్, న్యూ సెషన్, go to your what go to your details, ఇన్స్టెన్సెస్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ నోడ్ సెలెక్ట్ అయింది కదా, డీటెయిల్స్లో మీ పబ్లిక్ అయిపోయి ఉంటుంది. అవునా, ఆ నోడ్ ఒక పబ్లిక్ అయిపోయి ఉంటుంది. కాపీ చేసుకోండి అండ్ వాట్ పేస్ట్ ఇట్ హియర్. సెలెక్ట్ యువర్ వాట్ యూజర్ నేమ్. బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి, EC2-user. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇది యూజర్ నేమ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ కీస్ రూపంలో ఇస్తున్నాం మనం. సో కీ సెలెక్ట్ చేసి worker2-keys అని సెలెక్ట్ చేశాను. అవునా, క్రియేట్ చేశాం కదా, దట్ విల్ బి ద పాస్వర్డ్ విల్ బి హియర్. క్లిక్ ఓకే. సో దట్ విల్ allow me to connect to my worker node Linux machine. Clear? Now that I connected to what EC2, I need to switch to what root user. So sudo-i కొడితే మనకి స్విచ్ అయిపోతాం. ఐఎమ్ ఇన్ ద రూట్ యూజర్. డన్. నోడ్ 2, దిస్ విల్ బి ద నోడ్ 2. ఓకే, నా ఫస్ట్ స్టెప్ యాజ్ యూ ఆల్రెడీ నో ఏంటి, ఎగ్జిస్టింగ్ ఆర్పిఎమ్స్ని అప్డేట్ చేసుకోండి. ఏవైతే ఇన్స్టాల్ అయినవి ఉన్నాయో ఎలా చెక్ చేస్తారు ఎన్ని ఆర్పిఎమ్స్ ఉన్నాయి అనేది, sudo list rpms or else q rpm -qa. క్యూఏ కదా, కొడితే ఎన్ని ఆర్పిఎమ్స్ అని చెప్తుంది. కౌంట్ రావాలి అంటే పైప్ గ్రేప్ wc-l will give you what the count 512. మన VMs లో ఫుల్ లెంత్ ఫుల్లీ లోడ్ చేసినప్పుడు 2000 చేంజ్ వచ్చినాయి మనకి. అవునా, సరే. ఐఎమ్ గివింగ్ దిస్ కమాండ్. దిస్ కమాండ్ విల్ వాట్ ఫర్ ద ఫస్ట్ కమాండ్, దిస్ విల్ అప్డేట్ ఆల్ ది రిక్వైర్డ్ ఆర్పిఎమ్స్. ఏవైతే కావాలో అవి మటుకే అప్డేట్ అవుతాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి వదిలేస్తుంది. ఓకేనా, సార్ సిఎల్ఐలో మనం డైరెక్ట్గా ఓఎస్ను కూడా అప్గ్రేడ్ చేయొచ్చా సార్? ప్యాచింగ్ జరిగేది అట్లనే ఇన్ ప్లేస్ అప్గ్రేడ్ చేస్తారు RHEL లో. ఒక ఆర్పిఎం వేస్తారు, ఒకటో రెండు ఆర్పిఎం వేస్తారు. ఆ ఆర్పిఎం చేస్తే మీకు RHEL 8 RHEL 9 అయిపోతుంది. ఓకే.
Less than a minute it will complete. ఇక్కడ డిపెండెన్సీ మాడ్యూల్స్ నేమో ఇన్స్టాల్ చేస్తుంది, అవునా? మిగతా వాటిని ఏం చేస్తుంది? అప్గ్రేడ్ చేసుకుంటుంది. ఓకేనా? See, less than a minute it completed. So first step is completed. Now what is the step 2? ఇది సెషన్ లెవెల్ సెక్యూరిటీ లినక్స్ ని మనం ఆఫ్ చేస్తాం కదా. Why it is taking so much time today? Okay, it is completed. Okay, it took 2 minutes. 10:52 I started. It took 2 minutes. Okay. So step 1 is completed. Now step 2. Get enforce అని చెప్తే మనకి సెక్యూరిటీ లైనక్స్ ఏది ఉందని చెప్తుంది. ఎన్ఫోర్సింగ్ ఉంటుంది, మనకి పర్మిసివ్ గానీ డిజేబుల్ గానీ ఉండాలి. ఓకే, సో ఐ జస్ట్ 0 పెట్టేస్తున్నాను. దెన్ అగైన్ ఐ చెక్ విత్ వాట్. ఓకే, ఎన్ఫోర్సింగ్ నుంచి పర్మిసివ్ ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ పర్మనెంట్లీ, ఈ ఫైల్లోకి రాసేయాలి. చెప్పాను కదా, సెడ్ అంటే ఏంటో ఎడిటర్, అవునా? ఒక ఫైల్ని ఓపెన్ చేయకుండా ఈ లైన్ ఎతికి ఈ లైన్ రీప్లేస్ చేసేస్తున్నాం. అర్థమైందా? ఎన్ఫోర్సింగ్ ఎతికి పర్మిసివ్ రీప్లేస్ చేస్తున్నాం. దేంట్లో అంటే ఈటీసీ ఎస్సీ లైనక్స్ కాన్ఫిగ్ ఫైల్ రీప్లేస్ చేస్తున్నాం మనం. ఓకే, డన్. ఓకే, నౌ వాట్ నెక్స్ట్? స్వాప్ ఏరియా ఆఫ్ చేసేయాలి. ఆఫ్, డన్. ఓకే, అది పర్మనెంట్ గా కూడా ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు టెంపరీ మనం చేసిన సెషన్ లెవెల్, మేక్ ఇట్ పర్మనెంట్. అంటే ఇప్పుడు ఆఫ్ చేయాలి, నెక్స్ట్ రీబూట్ లో కూడా రీబూట్ అయినా కానీ ఆఫ్ ఉండాలి. సో హౌ డు ఐ డూ దట్? దిస్ ఇస్ ద వన్. డన్. ఎస్సీ లినక్స్ ఆఫ్ చేశాను. ఓకే, పర్మనెంట్ గా ఆఫ్ చేశాను. సెషన్ లెవెల్ ఆఫ్ ఇప్పుడు ఆఫ్ చేశాను, నెక్స్ట్ రీబూట్ గా ఆఫ్ చేశాను. స్వాప్ ఆఫ్ ఇప్పుడు చేశాను, నెక్స్ట్ రీబూట్ లో కూడా ఆఫ్ అయిపోయింది. డన్. నెక్స్ట్ వన్ ఏంటి? సేమ్ థింగ్ నా, కర్నల్ మాడ్యూల్స్. ఓకే, then what? Net filter. ఓకే, మోడ్ ప్రూఫ్ కొట్టిన తర్వాత అది పర్మనెంట్ గా మనం ఈ ఫైల్లోకి రాయాలి. ఓకే, రాశాను. దాని తర్వాత ఒక్క నిమిషము, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది మనకి. వీ నీడ్ టు వెరిఫై. మీకు నోట్స్ లో సెపరేట్ రాశాను, మళ్ళీ అది నేను అన్ని ఫిక్స్ చేసి రాశాను రాత్రి. ఓకే, దిస్ ఇస్ ద యాక్చువల్ స్టెప్స్. మీరు కాపీ పేస్ట్ చేసి ఇక్కడ నుంచి డాక్యుమెంట్ షేర్ చేస్తాను మీకు నేను. ఓకే, సో స్టెప్ 1 ఏంటి? లాంచ్ చేసాం కదా. స్టెప్ 2 ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? sudo -y కొట్టామా, డిజేబుల్ ఎస్సీ లినక్స్ కొట్టామా, స్వాప్ ఆఫ్ చేసామా, అండ్ దెన్ వాట్? కర్నల్ మాడ్యూల్స్ చేసామా. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత, ఇది చేసిన తర్వాత ఓకే, యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము సిస్టమ్ సిటిఎల్ చెక్ చేయాలి, బట్ ఇంకో కమాండ్ కూడా చెక్ చేయాలి. ఏంటిదంటే అది వచ్చేసినాయి కదా. ఇగో ఈ ఐపీ టేబుల్స్ 1 ఉండాలి. 0 ఉంటే ఆఫ్, 1 ఉంటే ఆన్, అట్లా. ఓకే, సో ఇప్పుడు వీటిని మనము కంటైనర్ రన్ చేసే ముందు ఈ మాడ్యూల్ రన్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ls mod
ఎల్ఎస్ మోడ్ దాని పేరు ఏంటండి? నిమిషం, జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఇక్కడ ఎక్కడో రాసా ఇష్యూస్, లాస్ట్ లో రాసానా ఏంటి? ఇష్యూస్ ఇక్కడ రాసా. మోడ్ ప్రోబ్ వస్తే మనకి కర్నల్ ఎక్స్ట్రా మాడ్యూల్ చేసాము. బట్ వేర్ డిడ్ ఐ రోట్ దట్ కమాండ్? ఒక్క నిమిషం అమ్మా. లెట్ మీ కనెక్ట్ టు అదర్ నోడ్. అదర్ నోడ్ అంటే ఇదే కదా. ఈ సెషన్స్ ఊరికే అవుట్ అయిపోతాయి, ఏదో బాధ. ఎల్ఎస్ మోడ్ సిస్టమ్ సిటిఎల్ తర్వాత ఎల్ఎస్ మోడ్ చేయాలి, ఐపీ కాన్ఫిగ్ కొట్టాలి. ఎల్ఎస్ మోడ్ ఏది? కంట్రోల్ ఎఫ్. లేదు, సరే ఒక్క నిమిషం. సరే ప్రస్తుతానికి చూద్దాం, మళ్ళీ అది ఇష్యూ కంపల్సరీ వస్తుంది నాకు తెలుసు. సో లెట్స్ మూవ్ ఆన్. ఇక్కడ దాకా అయిపోయిందా? స్టెప్ 2 ఇస్ వాట్? ప్రిపేరింగ్ ది వర్కర్ నోడ్. వాట్ వి డిడ్? అప్డేట్ చేసాము, SLINUX ఆఫ్ చేసాము, స్వాప్ ఆఫ్ చేసాము, కర్నల్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసాము. ఓకేనా? అండ్ దెన్ ఎల్ఎస్ మోడ్ కోట్ ఉందా? ఇదేనా? ఇదే కదా మనం చేస్తుంది ఇప్పుడు. ఓకే, ఇది రన్నింగ్ లో ఉంది. ఇదే చెక్ చేసుకోవాలి మనం, ఇది రన్నింగ్ లో ఉందా లేదా అనేది. సరే, నేను ఇస్తాను, కమెంట్స్ ఇస్తాను మీకు, డోంట్ వరీ. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? పిచ్ రెడీ అయింది కదా, ఆల్ ద ప్రీరిక్విజిట్స్ సెట్టింగ్స్ ఆర్ రెడీ. వాట్ నెక్స్ట్? RHEL సబ్స్క్రిప్షన్ రిపోజ్ డోంట్ షిప్ వాట్ కంటైనర్. అంటే బై డిఫాల్ట్ గా నీకు కంటైనర్ డి ఏదైతే ఉందో అది నీకు రన్ టైమ్ కంటైనర్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? యూనిట్ వాట్ ద డాకర్ సి రిపో మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ కంటైనర్ డి ఆన్ ద వర్కర్ నోడ్. ఎట్లా? రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ కమాండ్ కొట్టండి. ఆల్ ఆర్ ఇన్స్టాల్ అని చెప్తుంది. గుడ్. విల్ కాపీ అండ్ విల్ పేస్ట్ ది repo here. repo ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? యాడింగ్ repo ఫ్రమ్ దిస్ వన్. గాట్ ఇట్. నెక్స్ట్ వాట్? ఒక్కసారి క్లీన్ చేయండి. బిఫోర్ వి క్లీన్, లెట్స్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్. ఇప్పుడు చేసాం కాబట్టి వాట్ వి ట్రైన్ టు డూ, కంటైనర్ రన్ టైమ్ ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకే, అయిపోయిందా? కంటైనర్ డి ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఒక్కసారి కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత మనం ఆ కాన్ఫిగ్ ఫైల్ ని మనం కాపీ చేసుకోవాలి. గుర్తుందా? డి క్రియేట్ చేసి కంటైనర్ ని మనం కాన్ఫిగ్ చేసి, ఓకే ఎస్ దిస్ ఇస్ డన్. ఇప్పుడు సి గ్రూప్ గుర్తుందా? ఒక సర్వీస్ కింద రిజిస్టర్ చేస్తాం మనం. ఎస్ ఆర్ నో? సిస్టమ్ సిటిఎల్ తో వర్క్ అవ్వాలి అంటే ఓకే, హ్యాడ్ చేసాం కదా. ఇప్పుడు సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ కంటైనర్ డి క్రియేటెడ్, సింబాలిక్ లింక్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు కంటైనర్ నాకు తెలిసి రన్నింగ్ లో ఉండదు, జస్ట్ మనం ఎనేబుల్ చేసాము. లెట్స్ సి. రన్నింగ్ లోనే ఉంది. ఓకే గుడ్. వర్కర్ నోడ్ పైన 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అవి? క్యూ ప్రాక్సీ, క్యూబ్లెట్ అండ్ ఈ కంటైనర్. సో ఫస్ట్ మనం ఏం చేసాం? ఫస్ట్
కంటైనర్ ఇన్స్టాలేషన్ చేసాం. డయాగ్రామ్ గుర్తుందమ్మా? ఫస్ట్ వి డిడ్ వాట్? ఇప్పుడు ఈ కంటైనర్ ఇన్స్టాలేషన్ చేసాం. రన్ టైం, కంటైనర్ రన్ టైం కావాలి కాబట్టి అది ఇన్స్టాలేషన్ చేసేసాం. ఇది రన్నింగ్ లో ఉంది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఇన్స్టాల్ వాట్? క్యూబర్నెటిస్ కాంపోనెంట్స్. ఏవి? ఈ రెండు. అవునా? క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్లెట్ ని ఇన్స్టాల్ చేస్తాము. కాకపోతే దాంతోపాటు మనం ఎగ్జిస్టింగ్ ఉంటే ఏమైనా ఫైల్ రిమూవ్ చేసుకోండి. గైస్ మీరు కూడా జస్ట్ కాపీ పేస్ట్ చేయాలి అంతే. ఓకే, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ టైమ్. సో వాట్ వి డిడ్, ఎగ్జిస్టింగ్ క్యూబర్నెటిస్ రిపో ఏదైనా ఉంటే దాన్ని తీసేస్తున్నాను. తీసేసి నేను కొత్త రిపో క్రియేట్ చేస్తున్నాను. రిపో ఫైల్ క్రియేట్ అయిందా? నా ఇప్పుడు ఏమంటాం? ఎం ఇన్స్టాల్ క్యూబ్లెట్ ఇవన్నీ చేయాలి మళ్ళీ. జస్ట్ చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాట్ మాస్టర్ నోడ్లోనే చేయాలి. సో యాజ్ పర్ ద డయాగ్రామ్ ఏం చేస్తుంది ఇప్పుడు? క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్లెట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుంది ఇంటర్నల్ గా. డన్ అయిపోయిందా? సో సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ వాట్? క్యూబ్లెట్ ఏజెంట్ కదా. వాట్ ఈస్ క్యూబ్లెట్? ఇట్స్ అన్ ఏజెంట్ ఇన్ ద వర్కర్ నోడ్. అది రన్నింగ్ లో ఉండాలి మనకి. ఓకే, డన్. ఇప్పుడు అన్ని ఇన్స్టలేషన్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆన్ ది మాస్టర్ నోడ్, సరిగ్గా చూడండి, జాయిన్ ది వర్కర్ నోడ్ వాట్ ఆన్ ది క్లస్టర్. ఆన్ ద మాస్టర్ నోడ్ you go to what? You got a what? Kubeadmin join command after kubeadmin init. It looks like this. Okay, so on your master node run this. ఇప్పుడు ఈ కమాండ్ మనం రన్ చేయాలి. ఎక్కడ రన్ చేయాలి? మాస్టర్ నోడ్ రన్ చేయాలి. మాస్టర్ నోడ్ ఇదేనా? సెషన్ పోయింటది. లెట్ మీ డూప్లికేట్ ద ట్యాబ్. ఓకే, మామూలుగా ఏమంటాం? క్యూబ్ సిటిఎల్. ఇప్పుడు ఏమున్నాయి? ఒక మాస్టర్, ఒక వర్కర్ ఉంది, అవునా? సరే, ఇప్పుడు ఈ కమాండ్ ఎంటర్ కొడుతున్నాను. ఈ కమాండ్ ఇచ్చిందన్నమాట. అంటే మనం ఒక వర్కర్ నోడ్ ని క్లస్టర్ లోకి యాడ్ చేయాలంటే ఇది జనరేట్ చేస్తున్నమాట ఈ కమాండ్. మనం ఏం కొట్టాము? క్యూబెడ్మిన్ టోకెన్ క్రియేట్, ఒక కొత్త టోకెన్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఓకేనా? ప్రింట్ జాయిన్ కమాండ్ ఇది ఇస్తే మనకి కమాండ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కమాండ్ ని మనం తీసుకెళ్ళి దిస్ విల్ వాట్ అవుట్పుట్ సంథింగ్ లైక్ దిస్. ఇచ్చిందా? ఓకే, సో ఇఫ్ యూ గెట్ దిస్ వన్, ఒకవేళ ఈ కమాండ్ కొట్టినప్పుడు మీకు ఏదైనా ఎర్రర్ వస్తే, ఇలాంటి ఎర్రర్ వస్తే ఒక్కొక్కసారి, ఓకేనా, ఎర్రర్ వస్తే టు సీ ద ఇక్కడ దాకా వస్తుంది అన్నమాట. ఇదంతా ఎర్రరే. ఓకే, ఇట్లాంటి ఎర్రర్ వస్తే దెన్ రన్ బిలో కమాండ్. ఇక్కడ ఈ కమాండ్ రన్ చేయాలి. ఐపీ పోర్ట్ ఫార్వర్డ్ వస్తుంది. లెట్స్ సీ, మనం రన్ చేద్దాం ఈ కమాండ్ ని. వచ్చిన ఎర్రర్ మనకి అనుకున్నట్టుగానే పోర్ట్ ఫార్వర్డింగ్, ఈ నెట్వర్క్ ది పోర్ట్ ఫార్వర్డ్ మనం ఆన్ లో పెట్టుకోలేదు. ఓకే, ఈ ఎర్రర్ వస్తుంది మీకు కంపల్సరీగా. కాబట్టి నేను ఏం చెప్పాను? ఈ కమాండ్ కొట్టండి. క్యాట్ చెక్ చేసుకుని 0 ఉంటుంది. అవుట్పుట్ వాల్యూ 0 వచ్చిందా? దాన్ని మనం 1 పెట్టాలి. అంటే పోర్ట్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ చేస్తున్నాం. ఓకే, సో సూడో ఈ కమాండ్ కొట్టేసేయండి డైరెక్ట్గా. సో వీఆర్ ఎనేబులింగ్ పోర్ట్ ఫార్వర్డింగ్. మళ్ళీ చెక్ చేసుకోండి అది 1 కింద సెట్ అయిందా లేదా అనేది. వచ్చేసిన వాల్యూ 1. సో బాస్ నో పోర్ట్ ఫార్వర్డింగ్ ఎనేబుల్. ఇప్పుడు మళ్ళీ అదే కమాండ్ కొడతాం. ఏ కమాండ్? సో నౌ ఐఎమ్ ఆస్కింగ్ మై వాట్? ఐఎమ్ ఆస్కింగ్ మై వర్కర్ నోడ్ టు గో అండ్ జాయిన్ వాట్? మా క్లస్టర్ని జాయిన్ చేయమని చెప్తున్నాను. అయిపోయిందా? సో రైటింగ్ క్యూబ్లెట్ ఇన్ఫర్మేషన్ దిస్ వన్, స్టార్టింగ్ ద క్యూబ్లెట్, వెయిటింగ్ ఫర్ దిస్ వన్. దిస్ కెన్ టేక్ అప్ టు వాట్? నేను రిక్వెస్ట్ పంపించేశాను మాస్టర్ నోడ్కి నన్ను తీసుకెళ్ళి యాడ్ చేసుకోమని. ఏజెంట్ కమ్యూనికేట్ చేసింది. ఎవరు కమ్యూనికేట్ చేశారు ఇక్కడ నుంచి? వర్కర్ నోడ్ లో ఎవరు ఉంటారమ్మా? మాస్టర్ నోడ్ కమ్యూనికేట్ క్యూబ్లెట్ ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఏం చెప్తుందంటే, నేను పంపించేసాను నా రిక్వెస్ట్, ఇట్ మై టేక్ అప్ టు వాట్ 4 minutes టు వాట్
యాడ్ మై వర్కర్ నోడ్ టు మై మాస్టర్ నోడ్ క్లస్టర్ కి యాక్టివేట్ చేస్తాను చెప్తుంది అనమాట. సో దిస్ నోడ్ హ్యాస్ జాయిన్డ్ ది వాట్, ఈ నోడ్ జాయిన్ అయిపోయిందంట. మరి మాస్టర్ నోడ్కి వెళ్ళి చెక్ చేద్దామా. ఇంతకుముందు ఏమొచ్చింది, గెట్ నోట్స్ కొడితే 2 నోట్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఎన్ని రావాలి, వచ్చిందా. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ వాట్, node 2. So it's a 3 node cluster now with 1 master. This is the minimum setup you have to do in any cluster. Minimum setup. 1 master, 2 nodes, 2 worker nodes. దీనికన్నా బెటర్ ఏది అంటే మినిమం వాట్, 2 మాస్టర్ నోడ్స్, 3. దట్ ఈస్ ద బేర్ మినిమం సెటప్ ఎవ్రీ వన్ హస్ టు డూ. మనకు అది పెళ్తే నాకు బిల్ 3000 వచ్చేస్తుంది, ఇప్పుడు పేలుతుంది నాకు, కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను. ఓకేనా, clear, got my point. So 1 master node, 2 worker nodes we configured. అయిపోయిందా లేదా. సో ఇట్స్ 3 node cluster. సో నౌ దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి -o వైడ్ అని టైప్ చేస్తే ఏమొచ్చింది. సో ఇట్స్ 3. ఇంత కష్టపడకుండా మనము గూగుల్ వాడు కానీ ఎవ్రీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ క్యూబర్నెటీస్ నే ఒక సర్వీస్ కింద ఇచ్చేసారు. ఎంటైర్ క్యూబర్నెటీస్ సెటప్ నే ఒక సర్వీస్ కింద ఇచ్చేసారు మీకు. ఇప్పుడు మనకు VM ఒక సర్వీస్ కదా, EC2 ఈజ్ వాట్, ఎంతసేపు పడుతుంది, 1 మినిటా, 10 seconds లో మనం ఒక VM క్రియేట్ చేస్తున్నాం. ఎంటైర్ క్యూబర్నెటీస్ యాజ్ అ సర్వీస్, దాన్ని AKS అంటారు, అమెజాన్ క్యూబర్నెటీస్ సర్వీస్. ఓకేనా, అజ్యూర్ లో కూడా మనకి అజ్యూర్ క్యూబర్నెటీస్ సర్వీస్ ఉంటుంది, కానీ గూగుల్లో ఒక్కదాని మటుకు అని అన్నాడు. ఓకే, గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ అని మాత్రం పెట్టాడు, వీడి మటుకు క్యూబర్నెటీస్ సర్వీస్ అని ఇచ్చారు ఈ 2 వాళ్ళు. సో యూ కెన్ యూజ్. సో టుమారో వాట్ ఐమ్ గోయింగ్ టు షో యూ ఈస్ టు విల్ సెట్ అప్ ద సేమ్ వాట్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ వాట్ గూగుల్. ఓకేనా, గూగుల్లో ఒకటి, AWS లో. ఇప్పుడు మనము ఏ సర్వీస్ వాడలేదు, మనమే బ్రిక్ బై బ్రిక్ వాట్ ఒక క్లస్టర్ ని సెటప్ చేసాం. నెట్వర్కింగ్ దగ్గర నుంచి అన్ని ఎనేబుల్ చేసుకుంటూ మనం సెటప్ చేసాం. బట్ దిస్ వీ విల్ డూ ఇట్ ఇన్ వాట్ క్లౌడ్ లో ఒక సర్వీస్ వాడి ఎట్లా, AKS సర్వీస్ వాడి ఎలా చేస్తామని చూద్దాం మనం. ఇది ఎందుకు పోతుంది ఇట్లా ఊరికే, జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్ గైస్. ఓకే, గట్ ద పాయింట్. నెక్స్ట్ ఏంటి, గెట్ నోట్స్ అయిపోయిన తర్వాత నోడ్ ప్లేస్ లో ఓకే, ఇది ఒక నోడ్ పైన రన్నింగ్ లో ఉంది, రైట్. సో ప్రస్తుతం మన క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అయిపోయింది. సో రేపు క్లౌడ్ లో కూడా చూసేసిన తర్వాత మనకి అంటే ఏంటి, యూ షుడ్ బి డూయింగ్ వాట్, బేర్ మెషిన్స్ మీకు ఇచ్చి, అంటే వెనిలా మెషిన్స్ అంటారు, వెనిలా సర్వర్స్ అంటే ఏం లేనట్టు, ఓకే, ఏ ఫ్లేవర్ లేనట్టు. సో వెన్ దే ఆస్క్ యూ టు గో అండ్ ఇన్స్టాల్ వాట్ క్యూబర్నెటీస్ క్లస్టర్ సెటప్ చేయమంటే మాది మీరు 1 నోడ్ 1 మాస్టర్ 2 వర్కర్సా, 2 మాస్టర్ 3 ఇదాలుగా చూద్దాం మనం. ఓకేనా, ఐ విల్ కీప్ దిస్ డౌన్ ఫర్ నౌ. ఓకే, బికాస్ బిల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఐ విల్ కీప్ దిస్ డౌన్ నౌ. ఓకే, మీ అందరికి కలిపి నేను క్రెడెన్షియల్స్ ఇస్తాను, జాగ్రత్తగా వాడండి, ఎట్లా పడితే అట్లా వాడితే కష్టం అవుతుంది నాకు. ఓకేనా, బిల్ మీ చేత కట్టిస్తా. ఓకే, దీన్ని 2 నోడ్ మాస్టర్ 3 నోడ్ వర్కర్ అంటే మొత్తం 5 నోడ్ క్లస్టర్ చేయాలి. ఓకేనా, దానికి నేను డాక్యుమెంట్ ఇస్తా, మీరు ట్రై చేయండి. లేదు సార్ మాకు దానికన్నా ముందు మేము ఒకసారి మొత్తం బిల్డ్ చేస్తాను అంటే ఇస్ క్లియర్, ఓన్లీ వన్స్ గ్రూప్ వైజ్ గా ఆన్లైన్ అందరికి కలిపి ఒక గ్రూప్ ఇస్తాను, ఆఫ్లైన్ అందరికి కలిపి ఒకసారి ఛాన్స్ ఇస్తాను. ఓకే, స్క్రీన్ షేరింగ్ లో పెట్టుకుని ట్రై చేయండి. ఐ విల్ స్క్రాప్ దిస్ ఎంటైర్ థింగ్ అండ్ యూ డూ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అర్థమైందా కలదా. సో వన్స్ యూఆర్ డన్ కంఫర్టబుల్, రేపు కూడా అయిపోయినండి. రేపు కూడా ఏది ప్రొవైడింగ్ మీన్స్ హౌ డు యూ సెటప్ ఏ కుబర్నెటీస్ క్లస్టర్ ఫ్రమ్ ఇన్ ద క్లౌడ్, అంటే యాజ్ అ సర్వీస్, నాట్ లైక్ దిస్, నాట్ బిల్డింగ్ ఫ్రమ్ బ్రిక్ బై బ్రిక్. ఓకేనా, క్లౌడ్ సర్వీసెస్ వాడి ఎట్లా చేస్తామో చూద్దాం అది రేపు టుమారో. ఓకే, బట్ నా రికమెండేషన్ గూగుల్ ఫ్రీ కాబట్టి గూగుల్ చేసుకొని నేను గూగుల్ చూపిస్తా ఫస్ట్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ఈస్ ఫ్రమ్ వాట్ $300, 25,000 వర్త్ మీకు ఫ్రీ సర్వీస్ ఉంటాయి. జాగ్రత్త చూసి రన్ చేసుకోండి, మళ్ళీ లేకపోతే ఫ్రీ టైర్ లాగా అది కూడా. ఓకేనా,
సరే, ఇస్ దిస్ డన్? ఎండింగ్ లో ఏం చెప్పాను మీకు? ప్రిపేర్ ద వర్కర్ నోడ్ అయిపోయిందా? ఇవే కదా కమాండ్, వెరిఫై ఫ్రమ్ ద మాస్టర్ నోడ్. ఓకే, ఈ ఎంజినిక్స్ నేను రన్ చేశాను ప్రస్తుతానికి. ఓకే, సేమ్ ఇదే మీరు మీకు రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. దీంట్లోకి రన్ అవుతుంది సెపరేట్గా. మళ్ళీ ఒక పాడ్లో రన్ అవుతుంది కదా, పాడ్లో ఎక్కడి నుంచి రన్ అవుతుంది? ఫస్ట్ నోడ్లో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే వర్కర్ నోడ్ 1 అన్న ఇద్దాము తర్వాత. బట్ ఓకే, సో పాడ్ షెడ్యూల్ ఆన్ వర్కర్ నోడ్ ప్రస్తుతానికి అయితే యాడ్ చేశాను. హౌ టు క్రియేట్ పాడ్స్, హౌ డు యూ హై అవైలబిలిటీ, మల్టిపుల్ పాడ్స్, ఒక పాడ్ క్రాష్ అయిపోతే ఎట్లా, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం తర్వాత క్లాసెస్లో. బట్ ప్రస్తుతానికి అయితే సెటప్ రెడీయా? ఓకే, సో ఐ విల్ డౌన్ ఆల్ ద నోట్స్ అన్న ఇమీడియట్లీ, ఎందుకంటే ఇట్స్ ఎవ్రీథింగ్ విల్ బి బిల్డింగ్. అన్ని నోట్స్ నేను డౌన్ చేస్తాను. ఇది హ్యాంగ్ అయిపోయింది. క్లియర్? మీకు ఈ డాక్యుమెంట్ బ్లైండ్ గా యాజ్ ఇట్ చేస్తే మీరు క్లాసెస్ సెటప్ చేయొచ్చు. ఓకే, How many you're going to do, Adi? 5 nodes, sir. Total 5 nodes, no, right? 5 nodes. I already enabled one master to worker, right, Uma? So Yeah, what I'm yeah. asking you to is, once you are done with that, you add one more, you scale up, you scale your master. See, in this scenario, even though we call it as a cluster, what happens when my master node dies? Master node dies. మీకు 2 pods ఉన్నాయి. హై అవైలబిలిటీ పాడ్ లెవెల్లో ఉంది, అంటే వర్కర్ నోడ్ లెవెల్లో ఉంది. మాస్టర్ లెవెల్లో హై అవైలబిలిటీ ఉందా? ఇప్పుడు మాస్టర్ నోడ్ పడుతుంది No, అనుకోండి, it's మీకు not 100 వర్కర్ నోడ్లు ఉన్నా వేస్టే, బికాజ్ ఎవ్రీథింగ్ విల్ వాట్ క్రాష్, రైట్? అందుకని మీకు ఇక్కడ చూపించాను, చూసారా ఏమని చెప్పాను మీకు నేను ఈ సెటప్ చెప్పినప్పుడు? మీకు ఒక యుఆర్ఎల్, వెబ్ యుఆర్ఎల్ అప్లికేషన్ యాక్సెస్ లో ఉండాలి అంటే ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫస్ట్ మాస్టర్ నోడ్కి వెళ్ళి మాస్టర్ నోడ్లో కనుక్కుని ఏ పాడ్లో రన్నింగ్ అవుతుందో ఆ పాడ్కి వెళ్ళి, ఆ పాడ్లోంచి ఏ క్లస్టర్లోకి వెళ్ళి ఆ ఎంజినిక్స్ని యాక్సెస్ అవుతుంది. అవునా? మీకు పాడ్ రన్నింగ్లో ఉండదు. ఎందుకు? వెన్ మాస్టర్ నోడ్ డైస్ వాట్ హ్యాపెన్స్? పోతుంది. everything does. సో హౌ డు యూ ప్రొవైడ్ ది హై అవైలబిలిటీ టు యువర్ మాస్టర్ నోడ్? దట్ ఈస్ వాట్ సెట్టింగ్ అప్ ది అనదర్ మాస్టర్ నోడ్. సో ఓవరాల్ మీకు కుబర్నెటిస్ నేర్చుకున్నాను అనే మీనింగ్ అంటే సక్సెస్ఫుల్ ఎప్పుడు వస్తా అంటే 2 మాస్టర్ నోడ్స్ విత్ వాట్ 3 వర్కర్ నోడ్స్ సెటప్ చేయగలిగితే యు ఆర్ ప్రొవైడింగ్ ది హై అవైలబిలిటీ. అన్ని కమాండ్స్ మనం అన్ని ఫీచర్స్ వర్క్ అవుతున్నట్టు. ఓకేనా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ కుబర్నెటిస్. అర్థమైందా? The same master node. One more question, Adi. The master node should be the same configuration, right? As the Same first one. configuration as it is you have to do, but it's the second node. Yeah. Once you're done, how do we ensure that both are in sync? రెండు ఎట్లా ఉన్న సింక్ లో ఉన్న తెలుసుకుంటాము. 3 వర్కర్ నోడ్ సింక్. ఇప్పుడు క్యూబ్లెట్ కమాండ్స్ వస్తాయి మనకి, క్యూబ్ అడ్మిన్ క్యూబ్లెట్ కమాండ్స్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ సెటప్ చేయండి, దెన్ బట్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ వాట్ దాని ఏమంటారమ్మా, మీ ఫ్రీ టైర్ ఇంకా ఉంటే కనుక మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో, యూ యూజ్ దట్ అండ్ యూ ట్రై ఇట్ బై యువర్ ఓన్ అండ్ డోంట్ ఈవెన్ స్టాప్ ఇట్, టర్మినేట్ ఇట్ ఇమీడియట్లీ. బిల్ పడిపోతుంది. ఓకేనా? So that's all for means today. you're asking to delete permanently? Yes, again, yes. all Now of I'll show you. Okay. Now I am doing it right away. నేను ఇక్కడ స్టాప్ చేశాను, బట్ I am going to delete it right away. See here. Select all. And then what? Terminate. Are you sure it is asking yes? Okay na? లేదంటే మీటర్ రీడింగ్ అవుతూనే ఉంటుంది. ఓకే, So even if we stop, it will still be there. Yes, bill will be generated because underlying hard disk is there na. See, what is a hard disk? You use it, you don't use it. If it is attached to your virtual machine, it is charged. అవునా కదా? ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కి ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. క్రెడిట్ కార్డ్ ఉందా? చాలా మంది చెప్తున్నాను, సార్ నేను క్రెడిట్ కార్డ్ వాడకపోయినా కానీ నాకు ఇయర్లీ మినిమం ఛార్జెస్ పడతాయి. దాన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు. అంటే నీ కార్డు ప్రింట్ చేసి, నీ పేరు ప్రింట్ చేసి దానికి ఒక నీకు ఇచ్చి నీకు ఇస్తున్నారు కదా, నువ్వు కార్డు వాడినా వాడకపోయినా ఇయర్లీ కొంతమంది 1500 ఛార్జ్ చేస్తారు ద బ్యాంక్స్. వై ఇట్ ఈస్ ఛార్జింగ్? ఎందుకు సార్? నేను అసలు ₹1 కూడా వాడలేదు సార్, ఒక్కసారి కూడా స్వైప్ చేయలేను, బట్ స్టిల్ దే విల్ ఛార్జ్ 1500 రూపీస్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ బీన్ ప్రొవిజన్ టు యూ, రైట్ ఆర్ నాట్? అది నీ పేరు మీద కార్డు ప్రింట్ అయ్యి నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో డబ్బులు వేసి నీకు ఇచ్చారు కదా, నువ్వు వాడకపో. సిమిలర్లీ నువ్వు వర్చువల్ మెషిన్ ని అప్ చేసినా డౌన్ చేసినా నీకు హార్డ్ డిస్క్ అనేది అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఛార్జ్. దాన్ని ఈబిఎస్ అంటారు, ఎలాస్టిక్
బ్లాక్ స్టోరేజ్. ఆ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనేది నీకు అటాచ్ అయింది కాబట్టి ఇట్ విల్ బి చార్జ్డ్. అందుకని టర్మినేట్ చేసాం అనుకోండి ఏది కూడా మనకి ఎటువంటి చార్జెస్ పడవు. Is it clear? Yeah, got it. Yes. సో దట్స్ ఆల్ విత్ ద ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఇన్ క్లస్టర్ మీకు చేసి చూపించాను విత్ పాడ్స్ విత్ ఇంజినిక్స్ డాక్యుమెంట్ స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ చేశాను. ఐ విల్ షేర్ విత్ యూ నౌ రైట్ అవే. ఓకే, follow and try to do it in your own AWS accounts. So tomorrow we'll try to do it in two things. Two things I'll cover: AKS and what? GKE, Google Kubernetes Engine and Amazon Kubernetes Service. We రెండు మనం కవర్ చేద్దాం రేపు. ఓకేనా? That's all guys. Bye, sir.